బిగ్ బాస్ 9 ఫ్యామిలీ వీక్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఒక మైల్ స్టోన్ లాంటిది. ఆ వీక్ ప్రభావం కంటెస్టెంట్స్ పైన, అలానే చూసే ఆడియన్స్ పైన చాలా ప్రభావం చూపుతుంది. వాళ్ళు ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండి సడన్గా వాళ్ళని చూసినప్పుడు వచ్చే ఆనందం, కన్నీళ్లు, కుటుంబ బంధాల విలువను చాటి చెప్పే విధంగా ఉంటుంది ఫ్యామిలీ వీక్ మొత్తం. మీరేమంటారు? నా మాటలతో ఏకీభవిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్లో ఫ్యామిలీ మూమెంట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో బిగ్ బాస్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని చాలా మంది విమర్శించారు. అదేంటంటే టైం కాన్సెప్ట్. మొదట్లో కుటుంబ సభ్యులతో గడపడానికి కేవలం 15 to 20 మినిట్స్ మాత్రమే టైం లిమిట్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 2 months తర్వాత కుటుంబ సభ్యులను కలిస్తే ఆ ఎమోషన్స్ వ్యక్తం చేయడానికి కనీసం 30 మినిట్స్ ఇవ్వాలి కదా. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ డిస్ప్లే క్లాక్ను ఆఫ్ చేసి హౌస్ మేట్స్కి ఇంకాస్త టైం ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఇక అసలు సిసలు ఎమోషన్ మూమెంట్స్కి వద్దాం. హౌస్లో వరుసగా డిమాన్ పవన్ అండ్ దివ్య వాళ్ళ మదర్ అండ్ సంజన గారి హస్బెండ్ పిల్లలు హౌస్లోకి వచ్చారు. డిమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు చింటూ చింటూ అని పిలవగానే పవన్ ఎమోషన్ అయ్యాడు. ఆమె పవన్ బాండింగ్ చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలానే ఆమె సజెషన్స్ ఏమీ ఇవ్వలేదు. బాగా ఆడుతున్నావు, అందరూ మెచ్చుకుంటున్నారు, ఇలానే ఆడు అని అంటుంది. అందరితో మంచిగా కలివిడిగా ఉంటుంది. ముఖ్యంగా రీతుకి స్వీట్ కూడా తినిపించి దగ్గరకు తీసుకుంటుంది. పవన్ వాళ్ళ మదర్ చాలా బాగా హౌస్ మేట్స్ అందరితో మాట్లాడారు. నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ అయితే రావడమే ఒక ఫుల్ ఆన్ ఎనర్జీతో హౌస్లోకి వచ్చారని చెప్పొచ్చు. హౌస్ అందరితో చాలా బాగా మాట్లాడారు. దివ్య, నువ్వు నా కోసం వచ్చినట్లు లేదు అని లోపలికి లాక్కుని వెళ్ళి నేను ఎలా ఆడుతున్నా అంటది. బాగా ఆడుతున్నావు, ఈ రాక్షసుని ఎలా భరిస్తున్నారో అంటుంది వాళ్ళ మదర్. నువ్వు ఏడవకు, ఎలా ఉన్నావో అలానే ఉండు అంటుంది. హౌస్లో ఉన్నంతసేపు అల్లరి చేస్తూనే ఉంది ఆమె. ఒక్కొక్కరికి హౌస్లో ఎలా ఉంటున్నారని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు ఆమె ఎగ్జాక్ట్గా చెప్తుందని. భరణి గారిని వాళ్ళ అన్నలా ఫీల్ అవుతున్నా అని ఎమోషన్ అవుతుంది. అందుకే దివ్య భరణి గారితో కొంచెం చనువుగా ఉంటుందని చెప్తారు. ఆమె వెళ్ళేటప్పుడు కూడా అదే ఉత్సాహంతో వెళ్తుంది దివ్య వాళ్ళ మదర్. హౌస్ అంతా ఆమె ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఆమె మాటలకి. సంజన గారు తన ఫ్యామిలీని కలవాలనే కోరిక నెరవేరింది. ఆమె ఫ్యామిలీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సంజన గారి హస్బెండ్ పిల్లలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నేను పిల్లల ముందు ఏడవను బిగ్ బాస్, నేను నవ్వుతూనే ఉంటా అంటుంది. సంజన గారి హస్బెండ్ ఇంత కామ్గా ఉంటున్నావు, నాకే ఆశ్చర్యంగా ఉంది అంటారు. దానికి ఆమె ఇమాన్యుల్ని పిలిచి కామ్గా ఉంటున్నా అంట ఇక్కడ. ఇంతలో వాళ్ళ హస్బెండ్ ఇంటిలో చేసే గొడవలు ఇక్కడ 10% చేస్తుంది. అంటే ఇమాన్యుల్ షాక్ అయ్యి 10%కి హౌస్ అతలాకుతలం చేస్తున్నావు, మొత్తం అయితే హౌస్ ఏమైపోతుందో అని నవ్వుకుంటారు. కొంచెం సేపు తర్వాత వాళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఈ ఎపిసోడ్ మొత్తం చాలా హాయిగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.